నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి రఘురామకృష్ణంరాజు అప్పుడు అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఆయన ప్రభుత్వం మారాక అదే ప్రభుత్వంపై కూడా కేసు పెట్టిన ఈ వివరాలన్నీ కూడా మనకి తెలుసు. అయితే ఇప్పటికీ దానిలో కదలిక లేదు అనుకుంటున్న టైంలో కొత్తగా దాంట్లో మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఆ వైపుగా కూడా ఎంక్వైరీ జరుగుతోంది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో రఘురామకృష్ణంరాజు ప్రభుత్వం మారాక కేసు పెట్టడం అయితే జరిగింది. సో ఆ దిశగా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా సునీల్ కుమార్ పేరు అయితే వినిపిస్తోంది. అంటే ఒక్క సునీల్ కుమార్ అనే కాదు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ఒకానొక సందర్భంలో కూడా అన్నారు. సో ఈ ఒక్క కేసు అనే కాదు, అన్ని కేసులు కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. సో ఆ దిశగా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. చాలా కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి అంటున్నారు. సో ఏం చెప్తారు ఈ కేసు గురించి మీరు? ఇన్ని రోజుల నుంచి రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి వచ్చింది అని చెప్పచ్చు. ఇక్కడ మొత్తం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించాడు అంటే, తనకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ లాకప్లో పడేసి చిత్రహింసలు పాలు చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయం. ఇది ఘన విజయమా? దొరకడా దొరుకుతూ ఉన్నాడు. కలుగులో నుంచి ఎలకలు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు రఘురామకృష్ణరాజు. తనకి జరిగిన అవమానం నిజంగా కూడా అసలు మామూలుగా చెప్పాలంటే ఇంకొక వ్యక్తి అయితే భయపడి రాజకీయాలు మానేసేవాడు, పారిపోయేవాడు. పెళ్ళాం బిడ్డలను తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పారిపోయేవాడు. రఘురామకృష్ణరాజు గుండె ధైర్యం కలిగిన మనిషి కాబట్టి, పోరాట పటిమ ఉన్న వ్యక్తి కాబట్టి ధైర్యంగా ఎదురుడ్డి నిలబడ్డాడు. ఇది వాస్తవంగా లాకప్ హింస కాదు. ఏంటో తెలుసా? మర్డర్ చేయడానికి ప్లాన్ ఇది. మనం అంటే మామూలు పరిభాషలో మనం మామూలుగా మాట్లాడుకుంటాం లాకప్ హింస అని. కానీ ఇది లాకప్ హింసకి మించినది. రఘురామకృష్ణరాజుని ఆ రోజు లాకప్లో చంపేద్దామన్న ప్లాన్, అదే ప్లాన్. ఇది ఇంప్లిమెంట్ చేసింది ఎవరో గూండాలు వాళ్ళు అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులు సిఐడి అనే ఒక వింగ్ని పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సాగించిన దుష్కృత్యాల్లో అగ్రస్థానంలో ఉన్నది ఈ రఘురామకృష్ణరాజు కేసు. రఘురామకృష్ణరాజుని కొట్టి గుండెల మీద కూర్చొని పాపం అతనికి స్టెంట్లు వేశారు. స్టెంట్లు చెప్పాడు, నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది అంటే బూతులు తిడుతూ గుండెల మీద కూర్చొని, గుండెల మీద మనిషి, ఆపరేషన్ జరిగిన మనిషి గుండెల మీద కూర్చొని కొడుతూ ఉంటే రఘురామకృష్ణరాజు విలవిలలాడిపోయాడు. కాళ్ళకి రక్తం గడ్డగట్టే వరకు కొట్టారమ్మా. ఎంత నీచం! తలుచుకుంటే నేను మొదటి నుంచి కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఆ సందర్భంలో నేను రఘురామకృష్ణరాజు గారితో 2-3 సార్లు మాట్లాడాను కూడా. అసలు తలుచుకుంటే ఏడుపు వస్తుంది, ఈ రోజుకి ఏడుపు వస్తుంది. అంత దారుణంగా పడేసి కొట్టారు, కిరాతకంగా చంపటానికి ప్రయత్నం చేశారు. అదృష్టం బాగుండి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణరాజు బయటపడ్డాడు. ఇంత దారుణానికి ఓడిగొట్టిన వాళ్ళు ఏదో గుండాలు, రౌడీలో జగన్మోహన్ రెడ్డి వినియోగించిన వాళ్ళు ఉంటారు కదా, సుపారీ గ్యాంగు కాదు, పోలీసులు. ఇప్పటికే ఆ విజయపాల్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతను ఆల్రెడీ చెప్పాడు, నన్ను వాళ్ళు కొట్టమంటే కొట్టాను నేను అని. వాళ్ళు కొట్టమంటే ఇప్పుడు రిటైర్ అయ్యాడు, వెతుకుతున్నారు అతని కోసం. దొరుకుతాడు. అందరూ దొరుకుతున్నారు కదా, ఒక్కొక్కళ్ళు దొరుకుతున్నారు కదా. అట్లాగే ఈ విజయపాల్ కూడా దొరుకుతాడు. విజయపాల్ దొరికితే ఎవరు కొట్టమన్నారో చెప్తారు. మీకు కాదంబరి జత్వాని కేసు ఉంది కదా, కాదంబరి జత్వాని కేసులో ఏం జరిగింది? విశాల్ గున్ని ఏం చెప్పాడు? నాకు తెలియదండి, సీతారామయ్యను పిలిచి కొట్టమంటే తీసుకొచ్చి కొట్టానండి అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు విజయపాల్ దొరుకుతాడు. ఎవరు కొట్టమన్నారయ్యా అంటే సునీల్ కుమార్ కొట్టమన్నాడండి అంటారు. సునీల్ కుమార్ని తీసుకొచ్చి వేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా జరగాలి.
మొత్తం పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం కలగాలి అంటే మొత్తం ఎవరైతే దీనిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మొత్తం అసలు ఇట్ట కాదు కొట్టేది, నువ్వు సరిగ్గా కొట్టట్లేదని చెప్పి ముసుగేసుకొని వచ్చి ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం ఆధారాలు దొరికినాయి. వీడియో కాల్ ఎవరికి చూపించావు? జగన్మోహన్ రెడ్డికి చూపించావు. మొత్తం అంత క్లియర్ కట్గా పోలీసుల దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు కేసు మొత్తం ఇంకొకటి ఏంటంటే అసలు ఎన్ని దారుణాలు, ఎన్ని కిరాతకాలు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కొట్టించి దాన్ని వీడియో తీసి తను చూసి పైశాచికంగా నవ్వుకొని ఒక సైకోలాగా ఆ తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆ సూపరింటెండెంట్ ప్రభావతి అని ఉంది. డాక్టర్ చదివావు కదా, ఎవడైనా సరే నీకు పేషెంట్గా నీ దగ్గరికి వస్తే నువ్వు ధర్మంగా ప్రవర్తించాలి కదా. ఆ ప్రభావతమ్మ అసలు ఏమీ లేదు, ఈయన కొట్టలేదు, ఈయన కాళ్ళు బాగున్నాయి, అసలు ఈయనకేమీ లేదు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని రాసి ఇచ్చింది. ఆ ప్రభావతమ్మ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. అంటే నువ్వు నీ పార్టీకి సంబంధించిన గుండాల్ని ఎక్కడికక్కడ పెట్టేసి మొత్తం వ్యవస్థల మొత్తాన్ని ధ్వంసం చేసి నాశనం చేసావు నువ్వు. ఇప్పుడు ఈ రోజున ఆ ప్రభావతమ్మ రిటైర్ అయింది. రిటైర్ అయితే మాత్రం చేసిన పాపం ఎక్కడికి పోతుంది? విజయపాల్ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయితే మాత్రం చేసిన పాపం ఎక్కడికి పోతుంది? సునీల్ కుమార్ మొత్తం ఒక వ్యవస్థ పెట్టుకొని తన మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకొని కూర్చొని ఉన్నాడు. తన మతం తనని కాపాడుతుంది అన్న నమ్మకంలో ఇన్ని తప్పులు. జగన్మోహన్ రెడ్డి, ఈ సునీల్ కుమార్ అంటే వీళ్ళని మతం కాపాడుతుంది అన్న ఉద్దేశంలో వీళ్ళందరూ ఇన్ని కిరాతకాలు చేశారు. వీళ్ళని స్పేర్ చేసి వదిలేయడానికి అవకాశం లేదు. అందరూ దొరికారు. చెప్తున్నా, ఎక్కడైనా సరే లూప్ హోల్ని పట్టుకొని వీళ్ళు బయటికి వస్తే వ్యవస్థల మీద ఈ దుష్ఫలితాలు చాలా ఉంటాయి. అందుకని పోలీసులు కూడా బాధ్యతగా పక్కడ్బందీగా కేసు పెట్టాలి. ఇప్పటికే పెట్టారు. అన్ని సాక్ష్యాధారాలు వచ్చేసినాయి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు వచ్చినాయి. ఈ విజయపాల్ ఎవరైతే కొట్టాడో, నన్ను పైవాళ్ళు కొట్టమన్నారని చెబితే నేను కొట్టాను అని ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అతను దొరకాలి. ఇంకా దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు, పట్టుకుంటారు. మొత్తం పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి అందరూ కూడా ఇందులో దోషులుగా తేలారు, ఇప్పటికే తేలారు. రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున భయపడి చచ్చే పరిస్థితికి వచ్చారు. అంత కర్మ ఎందుకు మీకు? ఐపీఎస్లు చదివారు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తే మీకు ఈ రోజున భయపడి చావాల్సిన అవసరం ఉండదు. ఈ లెసన్ చెప్పటానికైనా భావితరాలకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ లెసన్ చెప్పటానికైనా సరే రఘురామకృష్ణరాజు కేసుని ఒక ఎగ్జాంపుల్గా చూపించాల్సిన అవసరం ఉంది. అది చూపించాలంటే దర్యాప్తు ఇంకా పకడ్బందీగా చేయాలి. మొత్తం ఆధారాలతో సహా అన్నీ ఇప్పటికే దొరికినాయి, అన్నీ దొరికినాయి. వీళ్ళు మర్డర్ అటెంప్ట్ చేసిన విషయం కూడా దొరికింది పోలీసులకి. మొత్తం ప్లాన్ అంతా, దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరికినాయి. మెడికల్ హాస్పిటల్లో ప్రభావతమ్మకి కూడా శిక్ష పడుతుంది. పైనుంచి కింద దాకా అందరికీ శిక్ష పడుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. రఘురామకృష్ణరాజు ఎంతో పోరాటం చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి చెబితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో టెస్ట్ జరిగింది కాబట్టి విషయం బయటకు వచ్చింది. లేకపోతే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? అంటే ఇటువంటి దారుణాలు చేసిన వ్యక్తులందరికీ శిక్ష పడాల్సిందే. ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ కదులుతూ ఉన్నది. ఇంత పోరాటం చేసిన రఘురామకృష్ణరాజుకి మన అందరం కూడా, అంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.